సర్వవేదాలను అట్లాగే సర్వదేవతలను ఊర్ధ్వ అధోముఖ భాగాల్లో కలిగి ఉన్నటువంటిది తులసీమాత. తులసీమాత మనకి ప్రత్యక్ష దైవస్వరూపం. అయితే ఈ తులసీమాతను ఎటువైపు పెట్టాలి, ఏ దిక్కున పెట్టాలి అనేటటువంటిది అందరికీ వచ్చేటటువంటి అనుమానం. ఎప్పుడైతే ఇంటి యజమాని అరిష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటాడో, ఆరోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటాడో, జాబులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటాడో, ఒత్తిడికి లోనైతూ ఉంటాడో వారందరూ తూర్పు వైపు పెట్టి పూజించుకోవటం అనేది చెప్పదగ్గ సూచన. అట్లాగే ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే, ఆడవాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే, ఆడవాళ్ళకి మానసికంగా సరిగ్గా లేకపోతే పడమట వైపు ఉంచుకొని ప్రార్థన చేయడం చెప్పదగ్గ సూచన. అట్లాగే సిరి సంపదల కోసం ప్రయత్నం చేస్తున్న వారు అమ్మవారిని ఉత్తరం వైపు పెట్టి ప్రార్థన చేయడం ద్వారా ఆ రకమైనటువంటి సమస్యలు కూడా తొలుగుతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో తులసీమాతని దక్షిణం వైపు పెట్టడం అనేటటువంటిది మన ఆచారంలో లేదు.